Hi guys, welcome back to our channel. So 500 years కి పైన నుంచి మనం వెయిట్ చేస్తున్న ద టైమ్ ఈస్ ఓవర్ నౌ. మన 500 ఇయర్ నుంచి ఏదైతే రామరాజ్యాన్ని నిర్మించాలనుకున్నామో ఆ టైం అయితే అది మన ఆ కళ ఈ రోజు మన కళ్ళ ముందు నెరవేరబోతుంది. అండ్ ఈ రోజు మనకు అయోధ్యలో మన రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన అయితే ఈ రోజు జరగనుంది. సో ఈ కార్యక్రమాన్ని, ఈ గుడిని ఏదైతే ఈ కళ ఉందో ఈ కళని 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క భారతీయుడి కళగా భావించి దీన్ని విజయవంతం చేయడానికి ఎన్నో ప్రాణత్యాగాలు, బలిదానాలు ఎంతో కష్టపడ్డారు. సో అది ఇప్పటికీ అయితే సహకారం అయింది, ఇప్పటికీ నెరవేరబోతుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క భారతీయులు అండ్ ఆ భారతీయులకి, కోట్ల మంది భారతీయులకి అండగా నిలిచి మెయిన్ వాళ్ళకి ముందుండి నడిపించి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది ఇండియా నుంచి అయితే పలువురు సెలబ్రిటీస్ కి అయితే ఆహ్వానం అందింది. సో ఇందులో మన టాలీవుడ్ నుంచి అయితే ప్రభాస్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి అండ్ మోహన్ బాబు గారికి ఇలా చాలా మందికి ఆహ్వానం అయితే అందింది. బట్ ఇందులో చాలా తక్కువ మంది అయితే వెళ్ళడం జరిగింది. సో అందులో ప్రభాస్ గారు అయితే కనిపించలేదు, వెళ్ళలేదంట. అండ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి వైఫ్ అండ్ రామ్ చరణ్ గారు అయితే మన టాలీవుడ్ నుంచి వెళ్ళడం జరిగింది. సో అందులో మన వాళ్ళది ఇక్కడ కనిపించారు. అండ్ ఇలాగే మనం ఇందులో చూసుకున్నట్టయితే రజనీకాంత్ గారు అండ్ ధనుష్ గారు అండ్ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్, అమితాబ్ బచ్చన్ గారు, సో అలా చాలా మంది అయితే ఉన్నారు. సో మన వైపు నుంచి అయితే చిరంజీవి గారు వాళ్ళే కనిపించారు. వాటితో చిరంజీవి గారి ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు, సో ఇలా ఒకటే ఫ్యామిలీ అయితే కనిపించింది. సో మిగతా వాళ్ళకు కూడా ఆహ్వానం అందినట్టు వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళకపోయారు. అండ్ మోహన్ బాబు గారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల వెళ్ళలేదంట. బట్ మన వైపు నుంచి టాలీవుడ్ నుంచి ఇట్లా ఇటువంటి ప్రముఖులతో వెళ్ళడం జరిగింది. సో ఈ రోజున శుభ సందర్భాన సో దేశం మొత్తం మన శ్రీరాముని నినాదాలతో మోగిపోతుంది. సో ఈ రోజు అయితే మనకు 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న రోజు ఈ రోజు రానుంది అండ్ వచ్చేసింది మన రామ మందిరం. సో ఈ రోజు మనకైతే మన కళ్ళ ముందు నిర్మించబడింది. శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.